కన్యా రాశి వారికి 2026 సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఎలా ఉండబోతుందంటే, సెప్టెంబర్ మాసం అనేది కన్యా రాశి వారికి ఆత్మవిశ్వాసాన్ని, సామాజిక గౌరవాన్ని పెంచేటువంటి మాసంగా చెప్పవచ్చు. గ్రహస్థితులు మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. ఉద్యోగస్తులకు ఈ నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఆఫీసులో మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. వ్యాపారస్తులకు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తవుతాయి. అలాగే పాత కస్టమర్ల ద్వారా కొత్త ఆర్డర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా అయితే కన్యా రాశి వారికి ఈ నెల చాలా బలంగా ఉండబోతుందండి. గతంలో చేసిన పెట్టుబడుల నుండి ఇప్పుడు మీరు లాభాలు ఆశించవచ్చు. అయితే విలాసాల కోసం అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా పొదుపుపైనే దృష్టి పెట్టడం శ్రేయస్కరం. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు మరింత పెరుగుతాయి. కాకపోతే శని ప్రభావం వల్ల మీకు మీ జీవిత భాగస్వామికి, ఒకవేళ కన్యా రాశి వారికి కనుక పెళ్ళైనట్లయితే వారికి వారి జీవిత భాగస్వామికి మధ్య కొద్దిగా దూరం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. తోబుట్టువుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. ఈ సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి వారికి కలిసి వచ్చేటువంటి తేదీల విషయానికి వస్తే సెప్టెంబర్ 5, 6, 14, 15, 23, 24 ఈ రోజులలో కొత్త పనులు ప్రారంభించటం కానీ, ఆర్థిక లావాదేవీలు చేయటం, ముఖ్యమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకోవటం, ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం, పెట్టుబడులు పెట్టడం వల్ల విజయం సిద్ధిస్తుంది. ప్రతికూలమైనటువంటి తేదీల విషయానికి వస్తే కన్యా రాశి వారికి సెప్టెంబర్ 1, 9, 10, 18, 19, 27, 28 ఈ తేదీలలో కీలక నిర్ణయాలను తీసుకోకపోవటం, దూర ప్రాంత ప్రయాణాలను అవాయిడ్ చేయటం, ఎటువంటి ముఖ్యమైనటువంటి పెట్టుబడులైనా సాధ్యమైనంత వరకు ఈ తేదీలలో చేయకుండా వాయిదా వేసుకోవటం ఉత్తమం అండి. కన్యా రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు సెప్టెంబర్ నెల అనేది చాలా అనుకూలంగా ఉంటుందండి. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి, అలాగే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారికి ఆశించిన ఫలితాలు వస్తాయి. గురువుల యొక్క మద్దతు, మార్గదర్శకత్వం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సంబంధాలు వస్తాయి, కానీ చివరి నిమిషంలో వద్దనుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. వివాహితుల మధ్య అవగాహన అనేది తగ్గుతుంది. ఎందుకంటే శని మీకు పూర్తిగా అనుకూలించట్లేదు కావున. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగం చేసే మహిళలకు కార్యాలయంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. గృహిణులకు పని ఒత్తిడి కాస్త ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో, ముఖ్యంగా సంతానంతో మీ యొక్క బంధం అనేది బాగుంటుంది. సంతానం యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వస్త్రలాభ సూచనలు ఉన్నాయి. సెప్టెంబర్ మాసంలో గనక వివాహిత మహిళలకు కానీ, పురుషులకు కానీ కన్యా రాశిలో జన్మించిన వారికి వారి జీవిత భాగస్వామికి మధ్య స్వల్ప దూరం పెరిగినట్లుగా అనిపిస్తున్నట్లయితే ప్రతి బుధవారం నాడు వినాయకుడికి గరికతో పూజ చేయటం వల్ల ఆటంకాలు తొలగి పనులలో విజయం సిద్ధిస్తుంది. ఇక అక్టోబర్ మాసం గురించి కనుక చెప్పుకున్నట్లయితే అక్టోబర్ నెల కన్యా రాశి వారికి కుటుంబ వేడుకలు, శుభ కార్యక్రమాల పరంగా చాలా విశేషమైనదిగా చెప్పవచ్చు. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ, ఆశించిన ప్రదేశాలకు బదిలీలు అంటే ట్రాన్స్ఫర్లు కోరుకునే వారికి సానుకూలమైనటువంటి వార్తలు అందుతాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త వ్యూహాలు విజయవంతంగా అమలు చేస్తారు. అయితే సెప్టెంబర్ మాసంలోనైనా, అక్టోబర్ మాసంలోనైనా సరే కన్యా రాశి వారికి పాజిటివ్స్ అయితే వృత్తిపరంగా, వ్యాపారపరంగా, కెరీర్ పరంగా, డబ్బు విషయంలో బాగానే ఉంటుంది. కానీ జీవిత భాగస్వామితో, కుటుంబ సభ్యులతో సత్సంబంధాల విషయంలో మాత్రం పూర్తిగా అనుకూలించట్లేదండి. కాబట్టి ఈ 2 నెలల్లో మీకు పాజిటివ్ పాయింట్ ఏంటంటే వృత్తిపరంగా ఎదుగుతారు లేదా స్థిరంగా ఉంటారు. కానీ రిలేషన్ విషయానికి వస్తే మాత్రం మునపటి కంటే కూడా కొద్దిగా ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఎదురు కావచ్చు. ఆదాయ మార్గాలైతే స్థిరంగా ఉంటాయండి.
ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. బంధుమిత్రుల యొక్క రాకపోక ఉంటుంది. చుట్టాలతో సత్సంబంధాలు బాగానే ఉంటాయి. కానీ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అపార్థాలు, ఈగో సమస్యలు, తాత్కాలిక దూరం ఉంటుంది. కానీ చుట్టాల ముందు ఏమీ కనపడకుండా అంతా బాగానే ఉన్నట్లుగా నటించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆస్తుల కొనుగోళ్లకు కానీ కొత్త వాహనం తీసుకోవటానికి కానీ మంచి సమయంగా చెప్పవచ్చు ఈ అక్టోబర్ మాసం అనేది. కాకపోతే ఈ సమయంలో శని మీకు పార్ట్నర్షిప్ విషయంలో అనుకూలించట్లేదు. కాబట్టి జాయింట్ వ్యాపారాలు కానీ, జాయింట్గా ఏదైనా ఆస్తులు కొనుగోళ్లకు కానీ, జాయింట్గా ఏ పనులు చేయటానికైనా ఈ అక్టోబర్ మాసం అనేది మీకు అనుకూలించదు. అలాగే వాతావరణ మార్పుల వల్ల చిన్నపాటి ఆరోగ్య సమస్యలు, జలుబు కానీ అలసట పట్ల కొద్దిగా శ్రద్ధ వహించాలి. అక్టోబర్ మాసంలో కన్యారాశి వారికి బాగా కలిసి వచ్చేటువంటి తేదీలు అక్టోబర్ 4, 8, 14, 18, 22, 31 అండి. ఈ తేదీలలో వాహనాన్ని కొనుగోలు చేయడానికి కానీ, ఆస్తి కొనుగోళ్లకు కానీ, దూర ప్రాంత ప్రయాణాలకు కానీ, వృత్తిపరమైనటువంటి కొత్త బాధ్యతలను స్వీకరించడానికి కానీ, ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకోవటానికి కానీ, పెట్టుబడులు పెట్టడానికి కానీ ఈ తేదీలు అనేవి కన్యారాశి వారికి చాలా అనుకూలంగా ఉంటాయి. ప్రతికూల తేదీల విషయానికి వస్తే అక్టోబర్ 25వ తారీఖు మధ్యాహ్నం 1 గంట నుండి అక్టోబర్ 27వ తారీఖు రాత్రి 9 గంటల వరకు కూడా ఈ సమయంలో అనవసరమైనటువంటి మానసిక ఒత్తిడి, ఆందోళన కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సహనం వహించటం, ఎవరేమన్నా సరే అది మనసుకు తీసుకోకపోవటం, ఎవరితోనూ వాదనలకు దిగకుండా ఓపికగా ఉండటం చాలా శ్రేయస్కరం అండి. ముఖ్యంగా ఈ తేదీ మధ్యలో అక్టోబర్ 25వ తారీఖు మధ్యాహ్నం నుండి అక్టోబర్ 27వ తారీఖు రాత్రి 9 గంటల వరకు కన్యారాశి వారి మనసుకు ఎలా అనిపిస్తుందంటే అందరూ బాగానే ఉన్నారు, అందరూ తక్కువ కష్టపడుతున్నా ఎక్కువ ప్రతిఫలాన్ని పొందుతున్నారు, నాకంటే కెరీర్ పరంగా కానీ ఇతర విషయాల్లో కానీ ముందుకు దూసుకుపోతున్నారు, నేను మాత్రం ఇక్కడే ఉన్నాను అనేటువంటి మానసిక ఒత్తిడి, ఆందోళన ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 రోజులలో కన్యారాశి వారు ఏది మనసుకు బలంగా తీసుకోకుండా కుటుంబ సభ్యులతో కలిసి కష్టాన్నైనా నష్టాన్నైనా పంచుకునే ప్రయత్నాలు చేయండి. అప్పుడే మీ మనసులో ఉండేటువంటి భారం అనేది తగ్గుతుంది. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి శివారాధన అత్యుత్తమం అండి. ఈ రోజులలో ఉదయం పరమశివునికి నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేయటం, ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించటం ఎంతో శ్రేయస్కరం. మానసిక ప్రశాంతత తక్కువైనట్లుగా అనిపిస్తే వీలైనప్పుడల్లా లేదా కనీసం బుధవారం రోజైనా సరే గోమాతకు పచ్చిగడ్డి, పాలకూర లేదా నానబెట్టినటువంటి పెసలను తినిపించటం వల్ల గ్రహస్థితులు అనేవి అనుకూలిస్తాయి.